హలో ఎవ్రీవన్. అసలు ప్రొడక్టివిటీ కోచింగ్ ఎందుకు కావాలి? స్కూల్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తాయి. ఆ సబ్జెక్ట్స్ని ఫోకస్తో చదవాలంటారు. మరి ఫోకస్ ఎలా తెచ్చుకోవాలి? అదెవరు చెప్తారు? టైం మేనేజ్మెంట్, ప్లానింగ్, గోల్ సెట్టింగ్, హ్యాబిట్ బిల్డింగ్ ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. వీటి గురించి ఏ టెక్స్ట్ బుక్లోనూ ప్రస్తావించరు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మార్క్స్ వస్తాయి, బట్ ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్లో ప్రెషర్ అనిపించినప్పుడు, ఓవర్వెల్మింగ్గా ఫీల్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో దిస్ ఈజ్ వెన్ అండ్ వేర్ ప్రొడక్టివిటీ కోచింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇప్పుడు అర్థమైందా ప్రొడక్టివిటీ కోచింగ్ అంటే? ఫోకస్ ఎలా చేయాలి అండ్ తక్కువ టైంలో ఎక్కువ టాస్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి విత్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ప్రొడక్టివిటీ కోచింగ్ నేర్పిస్తుంది.